గురుగారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, దీనిలో అంతరార్థాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సందర్భంలో కర్మ విషయంలో వ్యగ్రుడైనటువంటి అర్జునుడిని కర్మవైపు నడిపించడానికి, కర్మబద్ధుణ్ణి చేయడానికి, ధర్మకర్మ నిర్వహణ కోసం అని చెప్పి అర్జునుడికి భగవద్గీతని కృష్ణ పరమాత్మ ప్రబోధిస్తారు. ఆ ప్రబోధంలో చేస్తూనే ఒక మాట చెప్పారు. ఏదో నువ్వు యుద్ధం చేస్తున్నావు, ఇక్కడ నీ శత్రువులు చస్తున్నారు, లేదా నీ బంధువులు చస్తున్నారు అనేటువంటి వద్దు, ఇదంతా చేయించేవాడిని నేను. కనుక నేను ఎప్పుడైతే ధర్మ సంస్థాపన చేయాలి అనుకుంటానో, ధర్మాన్ని సుస్థిరం చేయడానికి నేనే స్వయంగా అవతరిస్తుంటాను. కనుక ఈ కర్మలన్నీ కూడా నా చేత చేయబడుతున్నవే. నిన్ను నిమిత్త మాత్రం చేసుకొని నేనే కర్మలన్నీ చేస్తున్నాను. ప్రతి జీవి యొక్క కర్మల వెనక నేనుంటాను, కర్మల యొక్క మూలంగా నేనుంటాను. కనుక కర్మ భావన కలిగించడానికి కూడా నేనే ఉంటాను. కనుక ఎప్పుడూ కూడా నేనే చేస్తున్నాను. ఎప్పుడైతే ధర్మానికి కొంచెం ఏదైనా ప్రమాదం ఏర్పడుతుందో ధర్మ సంస్థాపన కోసం నేను వస్తున్నానన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. కనుక నన్ను నేను సృజించుకుంటానని పరమాత్మ చెప్తున్నారు. ఈ మాట ఎందుకన్నారంటే, మామూలుగా పరమాత్మకి జన్మలు కర్మలు లేవు అంటాం మనం. అటువంటి జన్మలు కర్మలు గుణము అభిప్రాయాలు లేనటువంటి పరమాత్మ కేవల ధర్మ సంస్థాపన చేసి ధర్మాన్ని నిలబెట్టి యోగ్యులైన వాళ్ళకి క్షేమం కలిగించడానికి, లోకక్షేమం కోసం నేనే వస్తాను. ఎప్పుడెప్పుడు వస్తాను అంటే ఎప్పుడెప్పుడైనా వస్తానన్నారు. యదా యదా హి, ఎప్పుడెప్పుడైతే నా అవసరం ఉంటుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ప్రమాదం ఏర్పడుతుందో ఆ ప్రమాదాన్ని నివారించడానికి నేనే వస్తాను. కనుక నేనే ఆయా యుగాలలో ఆయా అవతారాలలో భూమి మీదకి అవతరించి వస్తానని చెప్పి పరమాత్మ యొక్క అవతార ప్రయోజనాన్ని తెలియజేస్తూ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పిన మాట ఇదే. మాటలను సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టుగా లోక ప్రసిద్ధమైనటువంటి మాట ఇది. మహాభారత యుద్ధం జరుగుతున్న సందర్భంలో యుద్ధానికి అంతా సిద్ధపడినటువంటి అర్జునుడు మోహానికి గురయ్యాడు. అంటే ఇది అర్జునుడిని అడ్డం పెట్టుకొని కృష్ణ పరమాత్మ చెబుతున్న సందర్భం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు మొదట్లో ఉండేటువంటి ఒక అభిప్రాయం తర్వాత రాగద్వేషాలకు లోనయ్యి మన తన అనేటువంటి భావం కలిగి ఒక్కొక్కసారి వెనకడుగు వేయడం జరుగుతుంది. కనుక ఈ మాటలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక ప్రతిజ్ఞ కానీ ఒక కార్యం కానీ మనం ప్రారంభించే సందర్భంలో, ప్రతిజ్ఞ చేసే సందర్భంలో కానీ దృఢమైనటువంటి అభిప్రాయంతో ఉండాలి. దృఢభావన కలిగి ఉండి సర్వకాల సర్వావస్థల్లో అదే మాట మీద నిలబడి కార్యం పూర్తయ్యే వరకు పక్కకి జరగకూడదు. సంకల్పశుద్ధి ఎంత ఉంటుందో సంకల్ప స్థిరత్వం కూడా అంత ఉండాలని చెప్పి కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా ప్రబోధిస్తూ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కాదనుకున్నా ఇక్కడ ఆగేదేం లేదు, ఇది నీ పేరు మీద జరగాలని మాత్రమే నేను నిర్ణయించాను తప్పించి. అందుకనే ఇంకొక మాట అంటారు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని. నువ్వు నిమిత్త మాత్రుడు రానైనా, నువ్వు కాకపోతే ఇంకోడైనా సరే ఈ పని చేయవలసిందే. ఇది నా చేత నిర్ణయించబడింది. ఎందుకంటే ధర్మ సంస్థాపన కోసం నేను అవతరించాను కనుక నా ధర్మ సంస్థాపనలో నా అవతార ప్రయోజనంగా ధర్మాన్ని నిర్వహించడానికి, ధర్మ సంస్థాపన చేసి జీవులందరినీ రక్షించడానికి నేనుగా సంకల్పించుకున్నటువంటి మాట కనుక ఎప్పుడెప్పుడైతే లోకంలో ధర్మం లుప్తమవుతూ ఉంటుందో, ధర్మము పద్ధతి లోక మర్యాద తప్పుతుందో అప్పుడప్పుడల్లా నేను భూమి మీద అవతరిస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి చెప్పినటువంటి సందర్భంగా దీన్ని మనం భావన చేయాలి.